పూర్వం అనాయ, మీరా అందమైన గ్రామంలో ఇద్దరు అక్కచెల్లెళ్ళు జీవించేవారు. వారు ఇద్దరూ ఒక్కింట్లో పుట్టినా వారి స్వభావాలు మాత్రం పూర్తిగా భిన్నం. అనాయ, ఆమె తెలివైన, ధైర్యవంతురాలు, చదువు కోసం ఇటీవల నగరానికి వెళ్ళింది. అనాయకి కొత్త కొత్త గ్యాడ్జెట్లు నేర్చుకోవడం, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు ధరించడం, కొత్త విషయాలు ప్రయత్నించడం చాలా ఇష్టం. చిన్నది మీరా, అందరూ ప్రేమగా పిలిచేవారు. ఆమె గ్రామంలో నానమ్మతో ఉండేది. మీరా ఆటాడుతూ, ప్రకృతితో కలిసిపోయేలా ఉండేది. జంతువులు, మొక్కలు, గ్రామంలోని ప్రతి చిన్న పనిలో సహాయం చేయటం ఆమెకి చాలా ఇష్టం. అక్క నగరంలో ఉన్నా, చెల్లితో ఆమె బంధం మాత్రం బలంగానే ఉండేది. ప్రతి వారమూ ఫోన్లో మాట్లాడేది. చెల్లికి చదువు సంగతులు, నగరి జీవితం గురించి అక్క ఎన్నో మంచి సలహాలు చెప్పేది. కాని చెల్లికి ఒక చిన్న బాధ ఉండేది. అక్క అప్పుడప్పుడు తన ఆధునిక జీవితం, బిజీ పనుల వల్ల తనను మర్చిపోతుందేమో అనిపించేది. ఒక వేసవిలో అక్క గ్రామానికి సెలవుల కోసం వచ్చింది. చెల్లి ఆనందంతో పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కను గట్టిగా హత్తుకుంది. కాని అక్క చేతిలో ఫోన్, చెవిలో హెడ్ఫోన్లు, భుజంపై ల్యాప్టాప్ బ్యాగ్ చూసిన చెల్లికి కొంచెం బాధ వేసింది. అక్కా, మనం ఆడుకుందామా అని చెల్లి అడిగింది. అక్క నవ్వింది. కాని ఆమె కళ్ళు మాత్రం ఫోన్ మీదే ఉన్నాయి. ఒక్క నిమిషం, చెల్లీ, ఈ కాల్ అయిపోతుంది అని స్క్రీన్ స్క్రోల్ చేస్తూ చెప్పింది. చెల్లి ముఖంలో వెలుగు మాయమైపోయింది. నది వద్దకెళ్ళి చేపలను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చోంది. హృదయంలో చిన్న నొప్పి. ఆ సాయంత్రం నానమ్మ ఇద్దరినీ భోజనానికి పిలిచింది. చెల్లి టేబుల్ సర్దడంలో సహాయం చేసింది. అక్క మాత్రం ఫోన్లో ఈమెయిల్స్ చూస్తూ బిజీగా ఉంది. చెల్లి నిశ్శబ్దాన్ని గమనించిన అక్క, చెల్లికి అడిగింది. చెల్లీ, నేడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు? చెల్లి మెల్లగా చెప్పింది. అక్కా, నేను నిన్ను చాలా మిస్సయ్యాను. కానీ నువ్వు ఎప్పుడూ నీ నగరి పనుల్లో బిజీగా ఉంటావు. నన్ను పట్టించుకోనట్టుంటుంది. అక్క ఒక్కసారిగా ఆగింది. చెల్లికి బాధ కలిగించినట్టు గ్రహించింది. ఫోన్ పక్కన పెట్టి చెల్లి చేతులు పట్టుకుంది. క్షమించు చెల్లీ, నీకు ఇలా అనిపించాలనుకోలేదు. నగరి పనుల్లో కొంచెం మునిగిపోయాను. నువ్వు నన్ను క్షమిస్తావా? చెల్లి మెల్లగా తల ఊపింది. ఇద్దరూ హత్తుకున్నారు. ఆ రాత్రి అక్క తనలో తాను నిర్ణయం తీసుకుంది. ఈ సెలవంతా చెల్లితో గడపాలి, గ్రామం గురించి నేర్చుకోవాలి, తన ఆధునిక జ్ఞానాన్ని కూడా సరదాగా ఆమెతో పంచుకోవాలి. మరుసటి రోజు ఉదయం, అక్క చెల్లిని ఆశ్చర్యపరిచింది. చెల్లీ, నేడు మనం అడ్వెంచర్కు వెళ్దాం. నువ్వు నీ గ్రామంలోని ఇష్టమైన చోట్లు చూపించు. నేను నగరంలో నేర్చుకున్న కొన్ని విషయాలు నేర్పుతా. చెల్లి కళ్లలో ఆనందం మెరుపులు. ఇద్దరూ కలిసి నది, మామిడి తోటలు, ఉరంత తిరిగారు. అక్క ఆమెకు టాబ్లెట్లో చిత్రాలు గీయడం, పజిల్స్ పరిష్కరించడం, ఈమెయిల్స్ పంపడం వంటి సరదా పనులు చూపించింది. కొన్ని రోజుల్లోనే అక్క, చెల్లి బంధం మరింత బలపడింది. అయితే ఒకరోజు భారీ తుఫాను గ్రామంపై పడింది. చెట్లు కూలాయి, నది ఉప్పొంగింది, ఇళ్లకు నష్టం జరిగింది. చెల్లి చదివే చిన్న పాఠశాల కూడా మునిగిపోయింది. గ్రామంలో భయం. అక్కా, మనం అందరికి సహాయం చేయాలి అని చెల్లి పరుగెత్తుకుంటూ అక్క దగ్గరకు వచ్చింది. అక్క పరిస్థితి చూసి ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, తన వాగ్దానం గుర్తొచ్చింది. రా చెల్లీ, మనం చాలామందికి అవసరం, సహాయం చేద్దాం అని ధైర్యంగా చెప్పింది. అక్క తన నగరి అనుభవంతో ప్రణాళిక వేసింది. కొంతమందికి ఆహారం సేకరించమంది, మరికొందరిని పశువులను రక్షించమంది, కొంతమందిని చెత్త, మట్టిని తొలగించమంది. చెల్లి చిన్నపిల్లలను ధైర్యపరచడం, పెద్దవారికి సహాయం చేయడం, జంతువులను సురక్షితంగా ఉంచడం చేసింది. తుఫాను భయంకరంగా ఉన్నా, అక్క, చెల్లి యావత్తు రోజు శ్రమించారు. సాయంత్రానికి తుఫాను తగ్గింది. అందరూ దేవాలయ ప్రాంగణంలో చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు. గ్రామ పెద్దలు చెప్పారు. అనాయ, మీరా, మీ ధైర్యం, తెలివి, ప్రేమ ఈ గ్రామానికి ఆశ. మా ఆశీర్వాదాలు మీతోనే. చెల్లి అక్క చేతిని పట్టుకుని చెప్పింది. అక్కా, నువ్వు నా హీరో. అక్క చిరునవ్వుతో చెల్లిని హత్తుకుంది. కాదు చెల్లీ, నువ్వే నా హీరో. నీ ధైర్యం లేకపోతే మనం ఏం చేయలేం. మనం ఇద్దరం కలిసి ఉండగానే అద్భుతం జరుగుతుంది. ఆ రోజు అక్క, చెల్లి గొప్ప పాఠం నేర్చుకున్నారు. జ్ఞానం మంచిదే,
కాని మంచితనంతో కలిస్తే అది మహత్యం అవుతుంది. ఆధునికత అవసరం, కాని సంప్రదాయ జ్ఞానం కూడా అంతే విలువైనది. నగరానికి తిరిగి వెళ్లే ముందు అక్క చెప్పింది, చెల్లి, ఎక్కడ ఉన్నా మనం ఒకరికొకరం జ్ఞానం పంచుకుందాం. మన బంధం ఎప్పటికీ మారదు. చెల్లి చిరునవ్వు చిందించింది. ప్రతిసారి నువ్వు వచ్చినప్పుడు గ్రామం గురించి కొత్తగా నేర్పుతాను అక్కా. ఆ తర్వాత అక్క నగర జ్ఞానంతో గ్రామానికి సహాయం చేసింది. చెల్లి ప్రకృతి, జంతువులు, మంచి పనులు నేర్పి అక్కను మరింత మంచి వ్యక్తిగా మార్చింది.